పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. నా పేరు డాక్టర్ కేవి రమణమూర్తి. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లిలో సేద్య విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చెరుకులో కలుపు యాజమాన్యం. అయితే చెరుకు మనందరికీ తెలుసు, చాలా దీర్ఘకాలిక పంట. ఇందులో మొదటి 3 నెలల్లోగా మనం కలుపుని నివారించడం అన్నది చాలా కీలకమైన అంశం. అయితే ఈ కూలీల కొరత అన్నది ప్రతి చోట మనం చూస్తూనే ఉన్నాం. అందువల్ల రసాయనాలతో కలుపు నివారణ అన్నది చాలా కీలకంగా మారింది ఈ రోజుల్లో. దీన్నే పోస్ట్ ఎమర్జెన్స్ అంటాం. అంటే పంట వేసిన తర్వాత 20 రోజులకు కానీ అలాగే 90 రోజుల వరకు చేసే కలుపు నివారణనే మనం ఈ పోస్ట్ ఎమర్జెన్స్ అని చెప్పి అంటాము. అంటే కలుపు మనం వచ్చాక చేసే చర్యలు. అయితే ఈ పంటలో ముఖ్యంగా మనం గమనించింది ఏంటంటే, ఎప్పుడైతే ఈ ప్రీ ఎమర్జెన్స్ మందులు వాడలేనప్పుడు ఈ పోస్ట్ ఎమర్జెన్స్ కంపల్సరీగా వాడాలి. ఈ పోస్ట్ ఎమర్జెన్స్లో ముందుగా ఎక్కువగా కలుపు ఉన్నప్పుడైతే ఈ పారాక్వాట్ 1 లీటరు, దాంతోపాటుగా ఈ 2,4-D ఈ రెండు కలిపి, ఈ 2,4-D అనేది 1.8 kg ఎకరానికి, ఈ రెండు కలిపి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా ఏంటంటే 20 రోజులకి అలాగే 60 రోజులకి 2 రకాలుగా మనం చేసుకునే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఇటీవల కాలంలో మనకు వచ్చినటువంటి మెట్రిబుజిన్ 400 గ్రాములు, దాంతోపాటుగా 2,4-D సోడియం అనే మందు, ఇదైతే 800 గ్రాములు, ఈ రెండు కలిపి కూడా పంట వేసిన 20 రోజులకి అలాగే 90 రోజులకి 200 లీటర్ల నీటిలో కలిపి చేసుకున్నట్లయితే అన్ని రకాల కలుపు అన్నది, ముఖ్యంగా తుంగ కాకుండా మిగతా రకాల అన్ని కలుపు కూడా నివారణ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ మెట్రిబుజిన్ వేసినప్పుడు గమనించవలసింది ఏంటంటే 45 రోజుల నుంచి 90 రోజుల వరకు ఈ మెట్రిబుజిన్ అనేది వాడకపోవడం మంచిది. ఎందువల్ల అంటే ఇది పిలకలు పెట్టే సామర్థ్యాన్ని కొంతగా తగ్గిస్తున్నట్టుగా గమనించడం జరిగింది. ఇదే కాకుండా మనకి ఒక్కొక్కసారి ఈ తీగ జాతి కలుపు మందులు అలాగే వెడల్పాకు కలుపు మందులు కూడా ఎక్కువగా అవసరం అవుతుంటాయి. వెడల్పాకు కలుపు ఉన్నట్లయితే 2,4-D సోడియం అన్నది మనం ఎకరానికి 200 లీటర్లో లీటర్కి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే అంటే ఎకరానికి 1 kg పడింది. సో ఇది వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే 2,4-D అమైన్ అని కూడా ఉంది. ఇదైతే 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి, అంటే ఎకరానికి 400 మిల్లీలీటర్లు కానీ కలుపుకున్నట్లయితే ఈ బ్రాడ్ లీవ్డ్ వీడ్స్ అంటే కూరజాతి కలుపు మొక్కల్ని బాగా నివారించే అవకాశం ఉంది. ఇదే కాకుండా మనం ఎక్కువగా గమనిస్తుంది ఏంటంటే ఈ తీగ జాతి కలుపు కూడా ఎక్కువగా మన ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. చెరుకులో చాలా ప్రధానమైన సమస్యగా తయారైంది. దీనికి ఏంటంటే ఆల్మిక్స్ అనే మందు, ఇదైతే మనకి 8 గ్రాములు 1 ఎకరానికి సరిపోతుంది. దీన్ని పంట వేసిన 75 రోజులు కానీ పిచికారీ చేసినట్లయితే ఈ తీగ జాతి కూడా ముందుగా రాకుండానే నివారించే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఒకవేళ తీగ జాతి కలుపు మొక్కలు మనకి వర్షాకాలం అయిన తర్వాత కూడా ఉన్నట్టు గమనించినట్లయితే ఈ పారాక్వాట్తో పాటు 2,4-D, పారాక్వాట్ అయితే 1 లీటరు అంటే 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, అలాగే 2,4-D 1 kg అంటే 5 గ్రాములు 1 లీటర్ నీటికి, ఈ రెండింటిని కలిపి ఈ పంట మొదల్లో మనం పిచికారీ చేసినట్లయితే ఈ తీగ జాతి కలుపుని కూడా మనం నివారించే అవకాశం ఉంది. అయితే ఇటీవల కాలంలో మనం చేసిన పరిశోధనలో ఇక్కడ తేలింది ఏంటంటే, మొదటగా ఒకవేళ మనం ప్రీ ఎమర్జెన్స్ వీడిసైడ్స్ వాడినప్పుడు పంట వేసిన 25 నుంచి 30 రోజులకు ఎక్కువగా అన్ని రకాల కలుపు కానీ ఉన్నట్లయితే, అంటే తొంగతో సహా అన్ని రకాల కలుపు ఉన్నట్లయితే దీనికి టెంబోట్రయాన్ 115 మిల్లీలీటర్లు 1 ఎకరానికి, అలాగే దీంతో పాటుగా మనకి హాలోసల్ఫిరాన్ అనే మందు, ఇదైతే 40 గ్రాములు 1 ఎకరానికి, ఈ రెండింటినీ కలిపి పిచికారీ చేసినట్లయితే అన్ని రకాల కలుపు కూడా నివారించే అవకాశం ఉంది అని చెప్పి ఇటీవల పరిశోధన తేలింది. కాబట్టి దీన్ని కూడా రైతు సోదరులు అమలు చేసే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం చెరుకులో గమనించాల్సింది ఏంటంటే, అంతర పంటలు కానీ మనం వేసుకున్నట్లయితే ఏ రకమైన కలుపు మందు వాడకుండా కూడా ఈ 90 రోజుల్లో మనం కలుపు లేకుండా చూసుకునే అవకాశం ఉంది. తద్వారా మనకి అధిక దిగుబడి వస్తుంది, కలుపు నివారింపబడుతుంది. తర్వాత ఈ కలుపు మందుని కూడా వాడాల్సిన అవసరం ఉండదు. అయితే కలుపు మందులు వాడేటప్పుడు రైతాంగానికి ముఖ్య సూచన ఏంటంటే, సిఫార్సు చేసిన మందుని అలాగే సిఫార్సు చేసిన మోతాదుని అలాగే కరెక్ట్ టైంలో ఈ 3 కానీ చేసుకున్నట్లయితే రైతు సోదరులకి బాగా మేలు చేస్తుంది. కాబట్టి ఈ మూడింటిని బాగా పాటించినట్లయితే మనకు సాధారణంగా మనం వేస్తున్నటువంటి ఈ చెరుకు అంటే వేసవి కాలంలో వేసింది కానీ, అలాగే లేదంటే కార్సులు కూడా వేస్తున్నారు, కార్సి తోటల్లో కానీ, అలాగే వర్షాధారంగా కూడా చెరుకు సాగు చేయడం జరుగుతుంది. ఈ మూడిట్లు సిస్టమ్స్లో కూడా ఈ పోస్ట్ ఎమర్జెన్స్
వీడిసైడ్స్ కానీ వాడినట్లయితే కూలీల కొరత ఉన్న చోట ఇవి బాగా ఉపయోగపడతాయి. తద్వారా మనం కలుపుని సమర్థవంతంగా నివారించవచ్చు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు.